రుణమాఫీ దాంట్లో మ్యాక్సిమం అట్లే ఉంది. ఎవరిని అడిగినా ఇప్పుడు ఇద్దరు ముగ్గురు మాట్లాడినా మనం అందరూ అదే చెప్తున్నారు. ఇంకో కాల్ వస్తుంది, మాట్లాడదాం. హలో హలో, నమస్తే అన్న, చెప్పండి. నమస్తే, మాది వికారాబాద్ డిస్టిక్ కోడంగల్ నియోజకవర్గం. చెప్పండి అన్న. దౌలతాబాద్ మండలం సార్ మాది. చెప్పండి. మాకు రుణమాఫీ కాలేదు, దానికోసమని. ఎంత ఉంది మీకు? ఎంత ఉంది భూమి? నాకు 11 ఎకరాలు ఉంటుంది, ముగ్గురు కొడుకు, నా భార్యది నాది. అందరిది కలిపి 11? 11 ఎకరాలు ఉంటుంది, 3 లక్షల చిల్లర ఉంటుంది సార్. లోన్ 3 లక్షలే ఉందా? 3 లక్షల చిల్లర ఉంటుంది. ఏం కాదు, మొత్తమే కాలేదా? రేషన్ కార్డు లేదా మీకు? ఎట్లా? రేషన్ కార్డు ఉంది, అన్ని ఉంది, కానీ అదే రేషన్ కార్డు లెక్క మీద ముగ్గురికి 2 లక్షలు దాటిపోయిందని పెట్టిండ్రు. ఒక్కరికి అయింది? ఒక్కరికి కూడా కదా సార్. రేషన్ కార్డులో అందరి పేర్లు ఉన్నాయి, ఒకే రేషన్ కార్డులో అందరి ఉన్నాయి. రేషన్ కార్డులో ముగ్గురు పేర్ల నుంచి దాటిపోయిందట. 2 లక్షలు దాటిపోయిన కట్టాలి అంటారు, కట్టవద్దు అంటారు. యాడికెళ్ళి కట్టాలి, ఎక్కడ కట్టాలి, ఎట్లా చేయాలని కష్టపడి. సీఎం నియోజకవర్గం ఇది. సీఎం అంతా కూడా ఏం చేస్తాం సార్, కష్టపడి ఫస్ట్ బూత్ మాదే. నా సీఎం కు ఇది కౌంట్ చేసేది ఫస్ట్ బూత్ మాది నాగసరం. కష్టపడి 100 ఓట్లు ఎక్కువ వేయించిన సార్. 800 అట్లుంటే మీరే కాంగ్రెస్ పార్టీ నుంచి తరపు నుంచి చిన్నప్పటి నుంచి మా నాయన రకాల నుంచి కాంగ్రెస్ ఉంది, కానీ ఈసారి చాలా కష్టపడి సీఎం నియోజకవర్గం అందులో ఫస్ట్ బూత్ మాది అన్నట్ల కష్టపడి చేస్తే సార్ ఏమో ఇట్లా చేసే రేషన్ కార్డు సంబంధమే లేదా అని చెప్తాడు. ఆ పొద్దు 18 తారీఖు నాడు ఇది చేసేటాడు. ఓకే, ప్రణాళిక కోసం రేషన్ కార్డు అన్ని ప్రతి ఒక్క బుక్ ఇస్తామని చెప్పి ఇప్పుడేమో రేషన్ కార్డు 2 లక్షల మీద ఉన్నాయని పెట్టిడు, ఏం చేయలేదు. అంటే సీఎం నియోజకవర్గంలో కూడా సరిగాలే. బయట వాళ్ళు ఏమనుకుంటారు అంటే ముఖ్యమంత్రి నియోజకవర్గం కదా, అక్కడ అయి ఉంటుంది, మాకు కాకపోయినా అక్కడనే అయి ఉందని జనాలు అనుకుంటారు. కానీ అక్కడ కూడా కాలేదని మీరే చెప్తారు. ఇప్పుడు ఎక్కడైనా సరే ఎక్కడ కాలేదు, కానీ ఈ జనాలకు తెలుస్తలేదో ఏమో. జనాలు ఊకే అగ్రికల్చర్ ఆఫీసర్ ఈడుకోండి, కలెక్టర్ చిన్న సార్ సీఎం చెప్తే కాకపోయిన వాళ్ళు కలెక్టర్ తో అంటే కలెక్టర్ వికారాబాద్ డిస్టిక్ అంటే ఇప్పుడు 100 కిలోమీటర్ దాటి ఉంటది. మేము ఆడికి పోనీకి ఏం పిల్లలవుతుందా? 500-600 పెట్టి మేము పోవాలంటే కలెక్టర్ ఆఫీస్ కాడికి పోయి, లేకపోతే అగ్రికల్చర్ ఏమి ఇచ్చుకోవాలి. నీవు బ్యాంకులో కరెక్ట్ ఉంటాయి. నీ బ్యాంకు లోన్ తీసుకున్న ప్రతి ఒక్కరికి బ్యాంక్ కూడా ఎంత లోన్ ఇచ్చిండో అక్కడ అన్ని లెక్కలు ఉంటాయి, మన వివరాలు ఉంటాయి, డిక్లేర్ ఉంటుంది కదా సార్. నువ్వు బ్యాంకుకు మనకు ఎంత మంది ఇప్పుడు ఎంత 1000-1500 ఇట్లా ఇచ్చేటాడు కదా బ్యాంకు. సపోజ్ గా 1000 కోట్ల మాకు ఇచ్చేటాడు అనుకో, నువ్వు బ్యాంక్ వరకు లెక్క అడిగి నీ బ్యాంక్ వరకు ఎంత అంత ఇస్తే అయిపోతుంది కదా, ఈడే సరి చేసుకుంటాడు. ఈ తెలియని మంది ఆడికో ఈడుకో అంటే తిరిగేస్తారు. ఊకే ప్రెషర్ వేస్ట్, పనులు వేస్ట్. వాళ్ళు ఏం పిచ్చోళ్ళని చేసిండ్రు, ఏం చేస్తాం. వీడికి ఇవ్వండి అగ్రికల్చర్ అనుకోండి తిప్పుతున్నారు. కలెక్టర్ ఆఫీస్ అని అగ్రికల్చర్ ఆఫీసర్ అని తిప్పుతున్నారు. టెక్నికల్ ప్రాబ్లం ఎందుకు ఉంటుంది? నీవు ఎంత తీసుకున్నావు, ఆ బ్యాంకులకి వెళ్ళి లోన్ ఎంత ఇచ్చినావు, లోన్ సమస్య తీసుకుని అంటే ఏదంటే అటు ఇటు ఉంటే బ్యాంక్ కూడా ఎట్లా లోన్ ఇస్తాడు? ఇయ్యాడు కదా, నెంబర్లు తప్ప అటు ఇటు ఉంటే వాడు ఎట్లా ఇస్తాడు? ఇయ్యాడు కదా, వాడు ఇయ్యాడు కదా. వాళ్ళు కరెక్ట్ గా నీవు ఎందుకో వాళ్ళని రైతులంతా వేధిస్తున్నావు. అగ్రికల్చర్ ఆఫీసర్ తో కలెక్టర్ తో ఇది నువ్వు బ్యాంకులో లోన్ ఎంత ఇచ్చినావు అని బ్యాంకు అని అడిగి బ్యాంకులో నువ్వు వాడు ఎంత ఇచ్చిన సంగతి తెలుసుకొని ఆ బ్యాంకుకి జమ చేస్తే అయిపోతుంది కదా. ఎవడ కరెక్ట్ గా ఇస్తాడు. అంటే వీళ్ళకి చేయాలని ఇంట్రెస్ట్ లేదు, అందుకని అట్లా చేస్తున్నట్టున్నారు. ఆ టెక్నికల్ ప్రాబ్లం అంటే నీకేం అసలు నీకు టెక్నికల్ ఓన్ కరెక్ట్ గా నీవు లోన్ ఎంత ఇచ్చినావో ఆ బ్యాంకు వాడు మొత్తం ఎంత ఇచ్చిండో ఆ బ్యాంకు అడిగి తెలుసుకొని ఆ బ్యాంకులో వేస్తే ఓడే ఇచ్చేస్తాడు. కానీ జనాలకు తెలవక జనాలేమో తిరిగిస్తారు వాళ్ళు చెప్పినట్ల. నా అందరికైతే తెలిస్తే మాత్రం ఏం చేస్తాము, కాకపోయినా నేను రెడ్డిని. ఇక అందుట్లో మాది ఇక్కడ జర పలుకుబడి ఉంది. మేమే దిగితే అందులో కాంగ్రెస్ పార్టీ ఉన్నాము, మేమే దిగితే ఇజ్జత్ ఖరాబ్ అవుతాయని చెప్పి బ్యాంకుల తల మీద సార్ ఇవి ఏమి లేదు. ప్రతి ఒక్క వీళ్ళంతా ఇక్కడక్కడ పోయాకన్నా బ్యాంక్ పోయి బ్యాంకుల ముందర కూర్చుంటే ఏం చేస్తాము. ఆ రోజు 18 తారీఖు నాడు ఇచ్చేసింది కదా సార్, మాఫీ చేసిన రోజు రేషన్ కార్డు తోటి సంబంధం లేదు. ఓకే, ప్రణాళిక కోసం రేషన్ కార్డు ప్రతి ఒక్క బుక్ చేస్తా అని చెప్పి ఆ వీడియో ఒకటి పెట్టుకొని బ్యాంకుల ముందర కూర్చున్నాలే. ఇక్కడక్కడ తిరిగే కన్నా అదొక్కటి చేస్తే బాగుండే, కానీ ఏం చేస్తాను నేను బయటికి వెళ్ళాలంటే మాదేమో ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది అన్నట్లా. ఓకే ఓకే, చూద్దాం గవర్నమెంట్ చూద్దాం. ఇట్లా ఇన్ని సమస్యలు ఇట్లా రకాలుగా ఇబ్బందులు పడుతున్నా చూసిన తర్వాతనైనా వాళ్ళు ఏమైనా స్పందిస్తారా లేదా చూద్దాం మనం.
లేదు సార్ మీ ఛానల్లో మీరు యూట్యూబ్లే ఇది చేస్తే ఇది నేను చెప్పిన ప్రాసెస్ చెప్తానంటే కరెక్ట్ ఉంటుంది సార్ సార్ ఈ అగ్రికల్చర్ ఆఫీసర్లు కలెక్టర్లు వీళ్ళు వాళ్ళు బొడిగలు ఓడేసాడు పోతే ఊకే వచ్చలేదు అయ్యలేదు వచ్చినప్పుడు చెప్తామంటారు కానీ కరెక్ట్ ప్రతి మన రాష్ట్రం మొత్తం బ్యాంకు ముందర కూస్తే 18 తారీఖు నాడు నువ్వు రిలీజ్ చేసింది ఏం చెప్పినావు అదొక్కటి పెట్టుకొని బోర్డు పెట్టుకొని అది పెట్టుకొని ఆ వీడియో పెట్టుకొని బ్యాంకు ముందర కూస్తే ప్రతి ఒక్క బుక్ కానీ చెప్పినావు నువ్వు రేషన్ కార్డు ఓకే ప్రణాళిక కోసం తీసుకున్నాను చెప్పి ఇప్పుడు మళ్ళీ రేషన్ కార్డు అంటున్నారు. బ్యాంకుల ముందర కూస్తే సరిపోతుంది కానీ ఈ జనాలకు ఏం చేస్తాం తెలియదు. ఈ ధర్నాలు కూడా అవసరం లేదు సార్. ధర్నాలు చేసి ఊకే రోడ్డు మీద చేస్తే ఈ పార్టీలో కూడా ఇంకేం అవసరం. వాళ్ళు ఏం సకట్ వాళ్ళు సకా చేసినామని వాళ్ళు పార్టీ కండవలు వేసుకొని దీన్ని చేస్తే మంచిగా ఉంటలేదు కానీ వాళ్ళ రాజు లేకుండా రైతులు చేయాలంటారు. రైతులు చేయాలి వేస్ట్ అవుతుంది అట్లా. మళ్ళీ పార్టీలతో సంబంధం కలిపితే వాళ్ళు బేరసోళ్ళు చేస్తుండ్రు వాళ్ళు చేస్తుండ్రు అని వాళ్ళు సగం మళ్ళీ డమ్మి కొడుతుంది. అదే ఇవాళ అందుకే రైతు సంఘాలలో ఇవాళ ప్రజాభవన్ ముట్టడికి అని పిలుపునిస్తే ఎక్కడో లెక్కని అరెస్ట్ చేసి పడేసారు ఇళ్లలో. అరెస్ట్ చేస్తారు సార్ చూస్తున్నా. అదే సరే సార్ ఓకే సార్. జర ఇది ఈ ప్రణాళిక పెట్టి సార్ మొత్తం బ్యాంకుల ముందు కోమని చెప్పు జరా. మీరే చెప్పాలి, మేము ఎట్లా చెప్తాం. మీరు రైతులు మీరంతా చేసుకోవాలి. మీ గొంతును మేము వినిపిస్తాం అంతే. మేము ఇట్లా అట్లా అని ఏం చెప్పాం. మేము నాకు జర్రా ఇది పెట్టిన కదా సార్ డైరెక్ట్ పెడుతుంది కానీ ఓకే ఓకే కాకపోతే పెడితే మళ్ళా ఇది ఖరాబ్ అవుతుంది మళ్ళీ. ఓకే ఓకే రైట్ రైట్. సరే సార్. ఇది సీఎం నియోజకవర్గం కొడంగల్ నుంచి ఆ పెద్ద మనిషి బాధ చూడురి. బాధ ఉన్నది కానీ బయటికి పోలేను. నేను రెడ్డినే, సీఎం రేవంత్ రెడ్డియే, నేను కాంగ్రెస్ వాడిని. ఇప్పుడు నేనే బయటికి రుణమాఫీ కాలే రోడ్డు మీద కూర్చుంటే నా పరువు పోతుంది. ఎందుకంటే నేనే దగ్గర ఉండి ఓట్లు వేయించిన అంటుండ అన్న ఆ పెద్ద మనిషి. ఇట్లా చాలామంది ఉన్నారు. కాంగ్రెస్లో ఉన్న వాళ్ళే చాలామంది రుణమాఫీ కాక బయటికి వచ్చి చెప్పుకోలేక ఇబ్బందులు పడుతున్న వారు చాలామంది ఉన్నారు.